బిగ్ బాస్ చూస్తున్నారనా? డైలీ అన్నం తినడం అని మానేస్తా కానీ బిగ్ బాస్ మనం కంపల్సరీ చూస్తాను. ఈ నైట్ షో నచ్చిందన్న? పర్లేదంటావా? ఇక నచ్చకుండా కూడా నచ్చక తప్పదు కదా, చూడాల్సిందే, వేస్తారు కాబట్టి. అండ్ కానీ ఈసారి ఎందుకో మళ్ళీ బిగ్ బాస్లో లాస్ట్ వీక్ అయినా కూడా వాళ్ళకి టాస్క్లు పెట్టి మళ్ళీ ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకో అది అర్థమైతలేదు. ఇప్పుడు ఉన్న ఫైనల్ 5 పర్లేదంటావా? ఎవరు బాగా ఆడుతున్నారంట? టాస్క్ ప్రకారం అయితే డెమాన్ కానీ పవన్ కానీ వీళ్ళు ఎప్పటికీ ఇస్తారంటే ఇమానియల్ కూడా చాలా బాగా ఆడుతుంటాడు. ఇప్పుడున్న టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ అండి, కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టాప్ 5 అయితే సూపర్. ఎవరెవరు ఉన్నారన్న టాప్ 5 ఇప్పుడు? పడాల, పవన్ ఉన్నాడు, అండ్ డెమాన్ ఉన్నాడు, సంజన అండ్ తనుజ అండ్ వచ్చేసి ఇంకా ఇమానియల్, ఈ 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ విన్నర్ అని అందరు అంటున్నారు పవన్ కావాలని. కానీ నాకు పవన్ అయితే కనుక నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అవుతాడేమో అని అర్థమవుతుంది. సెకండ్ పల్లవి ప్రశాంత్, ఎందుకంటే ఆయన రైతు బిడ్డగా వచ్చేసి ఒక ట్యాగ్తో విన్ అయ్యాడు. ఇటు ఆర్మీ అని ట్యాగ్తో విన్ అయితే కనుక ఈయన సెకండ్ పల్లవి ప్రశాంత్ కాకుంటే బాగుంటుంది. ఒకవేళ అయితే మాత్రం అతను కూడా ఎలాంటి ఆఫర్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ లో అందరూ మగవాళ్ళే గెలిచారు, ఈసారి ఆడాలకే అవకాశం ఉంది, తనుజ గెలిచిద్దని అంటున్నారు. ఇది ఎంత మట్టి న్యాయం అంటావు? ఇది న్యాయమా అంటే ఫస్ట్ అది స్టార్మా వాళ్ళు ఫిక్స్ అయ్యారు తనుజనే విన్నర్ కావాలని. ఎందుకంటే మనం ఆమె ఆట తీరు చూసినా, ఆమె సైకోయిజం చూసినా, తనుజ సైకోయిజం చూసినా కూడా అసలు ఆమె ఎక్కడ విన్నింగ్ అండి? ఏదైనా టాస్క్ ఎక్కడైనా గెలిచిందా? అన్ని సపోర్టింగ్తోనే, అన్ని అగ్రెసివ్గా మాట్లాడడము, ఒక వెళ్ళిపోతుంది. ఓడిపోతే కనుక ఇలాంటి రియాక్షన్స్ చూసి సచ్చిరు. యాక్చువల్లీ ఆమె ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్, కానీ పిఆర్ని పెట్టుకొని ఆమె ఏదో హైప్ క్రియేట్ చేసుకున్నాడు బయట. కానీ ఎవరు కూడా జన ఆదరణ మాత్రం లేదు. ఆడియన్స్ నుంచి అయితే ఆమెకు పోల్స్ గట్టిగా అయితే లేదు. కర్ణాటక నుంచి ఓటింగ్ బాగా పడింది కదా మరి. మళ్ళీ అదే కదా మన తెలుగు దౌర్భాగ్యం. మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోర్ట్ చేయరు. కర్ణాటక వాళ్ళు ఎట్లా యూనిటీగా ఉండి ఆమెను గెలిపించాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ మన కమిడియన్ ఇమానియల్ వచ్చాడు. జబర్దస్త్ నుంచి కమిడియన్స్ ఇప్పటి వరకు చూస్తే కనుక బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు టాప్ 5 ఎవరు రాలేదు ఇప్పటివరకు. కానీ ఇమానియల్ వచ్చాడు. ఇమానియల్ని గెలిపించాలని ఎవరు కూడా ట్రై చేస్తున్నారు. ఓటింగ్ శాతం చూస్తే కనుక మీరు దాదాపు ఓటింగ్ శాతం తనుజ చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారిది పెట్టండి, రేవంత్ రెడ్డి గారిది పెట్టండి, మెగాస్టార్ గారిది పెట్టండి పిక్కులు. కానీ తనుజకు మాత్రమే ఓట్లు ఉంటాయి, వీళ్ళకి 2-3 శాతమే ఉంటుంది. అంటే ఆ పిఆర్ ఏం చేస్తుందో తెలియదు. అంటే అంతగానం తనుజాని గెలిపించాలని తాపత్రయపడుతుంది కర్ణాటక, మీరు అన్నట్టు కావచ్చు. ఓకే, మీరు ఇందాక కూడా మరో పల్లవి ప్రశాంత్ మీరు చూస్తాము అన్నట్టుగా అన్నారు కదా. బట్ కళ్యాణ్ లోపల ఎక్కడ కూడా నేను సోల్జరు, లేకపోతే వాళ్ళ కష్టాలు కానీ తను ఎంత కష్టపడి జాబ్ చేస్తుండు అవన్నీ ఎక్కడా చెప్పలే హౌస్లో. అంటే సింపతి గెయిన్ చేసుకోవడానికి అలాంటి వర్డ్స్ ఎక్కడా యూజ్ చేయలేదు. అమ్మ ఫస్ట్ సింపతి తను అగ్ని పరీక్షలు వచ్చినప్పుడే గెయిన్ చేసుకున్నాడు, నేను ఆర్మీ పర్సన్ అని. నేను ఇండివిజువల్గా చెప్పుకుంటాడు ఎందుకంటే చేశాడు. కానీ మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారంటే సెంటిమెంటల్. పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంచారు అక్కడ. ఆర్మీ పర్సన్ అతను మనల్ని, దేశాన్ని సరిహద్దుల్లో ఉండేసి కాపాడుతున్నాను ఒక సెంటిమెంట్తో ఉన్నారు. కానీ పవన్ పడాల గారు చూస్తే కనుక సెకండ్ వీక్, థర్డ్ వీక్ వరకు చూస్తే కనుక అమ్మాయిల చుట్టే తిరిగాడు. ఇటు తప్పితే రీతు చుట్టూ కానీ, ఇటు తప్పితే తనుజ చుట్టే తిరగడం, ఆ రుద్దుడు అవి అంతా చూస్తే మనకు లాస్ట్ కొంచెంలో మిస్ అయిపోయాడు ఎలిమినేషన్కి. అప్పటి నుంచి తనకు వచ్చి ఒక హింట్స్తో చేంజ్ అయ్యాడు. కానీ తన ప్రవర్తన మనకు ఎవరైనా కూడా ఒక కంటెస్టెంట్ దాంట్లో బిగ్ బాస్కి వచ్చారంటే ఫస్ట్ 2 వీక్స్లోనే మనకు అర్థమవుతుంది తను ఏంటిది అన్నది. చెప్తే చేంజ్ అయ్యాడు తప్పించి, కానీ తన బిహేవియర్ అదే అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ వీక్స్లో కూడా చూస్తే కనుక సంజన మీద తనుజనే గెలిపించాలన్న తాపత్రయం ఉంది తప్ప తను ఎక్కడ గెలవాలని లేదు. తనుజ నువ్వు ఇలా చేయి వీళ్ళని పోయి భరిణి గారిని కూడా ఒక టాస్క్లో వెళ్ళి అడగాలి సపోర్ట్ చేయమని. కానీ తనుజ వద్దంటే కూడా తను మన పవన్ ఏమంటాడంటే వెళ్ళి అడుగు అని ఫోర్స్ చేస్తున్నాడు. ఆయన ఏంటండి ఆట ఇక్కడ సపోర్టింగ్ ఆటని, ఇండివిజువల్ ఆట. నాకు కప్ ఇప్పుడు పవన్ గెలవాల్సిన అవసరం ఏముందండి? పవన్ గెలిస్తే అది తనుజకి ఇచ్చేటట్టు ఉన్నాడు కప్పు, అంతే కదా. ఎందుకంటే తనుజనే విన్ కావాలని ఉంది కదా. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇమానియల్ గారికి, సంజన. ఎందుకంటే సంజన గారికి అయితే ఓట్లు పడతలేవు, డౌన్లో ఉంది. కాకపోతే తను కంటెంట్ క్రియేటర్. బిగ్ బాస్ 9ని ఇట్లా పడిపోయే స్టేజ్లో గుడ్లో అని దొంగతనం చేసి అది చేసి ఇది చేసి టీఆర్పీ తీసుకురావడం జరిగింది. ఇవాళ బిగ్ బాస్ 9 ఉందంటే కేవలం బికాజ్ ఆఫ్ సంజన. తను కన్నడ కానీ తెలుగు కానీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ 9 అంటే సంజన గారు అండ్ ఇమానియల్ గారు. వీళ్ళు కంటెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ కామెడీ పరంగా కూడా చూస్తే కనుక ఇమానియల్ ఎంతగానో చేశారు. వీళ్ళిద్దరిట్లో రన్నర్ కానీ విన్నర్ అయితే బాగుంటుంది. ఆయన తనుజ విషయానికి వచ్చేసి సపోర్ట్ లేనిది మాత్రం గెలవలేదు. ఆయన ఇంకో విషయం ఏంటంటే తనుజ ఎక్కడైనా కూడా పాజిటివ్ తీసుకోదు, నేనే గెలవాలనుకుంటుంది. ఓడిపోయిందంటే సైకోయిజం బయటికి వచ్చేస్తుంది. ఫుడ్ విషయంలో కూడా చూస్తే కనుక కుకింగ్ విషయంలో కూడా అన్నం పెట్టే దానికి కూడా గొడవ, చిన్న దానికి కూడా గొడవలు పడేది. అండ్ ఈ డెమాన్ వచ్చేసి కనుక రీతుతోనే ఇప్పటిదాకా కొనసాగించాడు అతను. రీతు పోయిన తర్వాత బాగుంది అతని ఆట. కానీ అప్పటికే మనకు ఏం బిగ్ బాస్ 9 క్లైమాక్స్కి వచ్చేసింది. రీతు చుట్టే తిరిగింది కాబట్టి డెమోన్ ఎక్కడ కూడా మనకు కంటెంట్ ఇవ్వలేదు. టాస్క్ ప్రకారం అయితే చాలా బాగా ఆడాడు. క్యాప్టెన్ 2 సార్లు కూడా అవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అదే. కానీ అయితే విన్నింగ్ మెటీరియల్ అయితే కాదు.
షీ ఈజ్ ఎ విన్నర్ అంటే హౌ యూ ఫీల్? ఇగో ఈ మైక్లు తీసుకోండి, అంతే అంటారా? ఈ మైక్లు తీసుకోండి. ఇంకెందుకండి, ఆల్రెడీ తనకు స్టార్మా ఇంకొక బ్రాండ్ కూడా పడ్డది, అన్నపూర్ణ ఆడపడుచు ఆడబిడ్డ నా బిడ్డ అని పడ్డది. అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? ఆమె తన ఆల్రెడీ యాక్ట్రెస్. ముద్దమందారం మన మనీష్ గారు అన్నారు కదా, అగ్ని పరీక్ష మనీష్ గారు అన్నారు ముద్దమందారం పెడుతున్నారు అందరు చెవులలో అని చెప్పడం జరిగింది. ఆ ముద్దు ముద్దు మాటలు పెట్టి మందార పూలు చెవులో పెడుతున్నారు అన్నారు కదా, అలాగనే జరుగుతుంది. ఒక కష్టపడే వాళ్లకు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాంటిది ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ 10 ఎవరు చూడరు. తనుజ విన్ అయితే. ఓకే సార్, అట్లాగే ఆడాళ్ళ పరంగా కూడా తనుజని బాగా మన తెలుగు ఆడాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు, నిజమేనంటారు అది? సార్ నేను ఆ తనుజని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అండ్ ఉప్పల్ బాలుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఉప్పల్ బాలు దగ్గరికి జనాలు వెళ్తారా, తనుజ దగ్గరికి వెళ్తారా ఒకసారి చూడండి, అప్పుడు తెలుస్తుంది ఓట్లు ఎంతవరకు నిజమో ఫేకో. ఓట్లు అనేది అది ఫేక్లో పడుతున్నాయి నాకు తెలుసు. ఎందుకంటే తను ఏమి ఇచ్చిందండి, అసలు కంటెంట్ ఏమి ఇచ్చింది? ఒక సైకోయిజం భరణి గారిని నానా నానా అనేసి తర్వాత గేమ్ చేంజ్ చేయాలని సరే సార్ అన్నది. అంటే ఏం ఆట ఆడుతుంది తను? ఆ నాన్న నాన్న అనే విషయం ముద్దమందరం సీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో కూడా ఇదే డైలాగ్, నానా 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 నానా. ఇప్పుడు ఆమె కప్ 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 అంటలేదు ఎక్కడ కూడా, నానా నానా నానా. అంటే ఆ నానా డైలాగ్ ముద్దబంధంలో చేసి ప్రాక్టీస్ అయ్యి భరణి గారిని నానా నానా అన్నారు. మన జనాలు ఎక్కడ ఎలిమినేట్ చేస్తారు? అదే అన్నా కదా ఇప్పటిదాకా నేను, ఎవరు ఫోటో పెట్టినా కూడా ఆమె కోట్లు పడతాయని. ఆ ఫోటో కానీ మనసులో మాత్రం గెలుచుకోలేదండి. ఇప్పుడున్న టాప్ 5లో మనుషులు కేవలం ఇమాన్యుయల్ గారు గెలుచుకున్నారు, తనుజ గారు గెలుచుకున్నారు. అటో ఇటో చూస్తే కనుక డెమాన్, పవన్. తనుజకైతే అంత లేదండి. శ్రీజ ఉంటే ఊపు ఉండేదండి. సీజన్ ఆమె శ్రీజ పోయిన తర్వాత డల్ అయిపోయింది, అక్కడికి గుంజుకొచ్చి. కానీ ఆయనకు కూడా అన్యాయం జరిగింది కదా, శ్రీజకు కూడా అన్యాయం జరిగింది కదా, భరణి గారి వల్ల శ్రీజకు కూడా అన్యాయం జరిగింది సెకండ్ రౌండ్లో కూడా. అండ్ ఇంకొకటి అప్పట్లో కూడా రీతు అండ్ డెమన్ ఎలిమినేట్ కావాలి. యాక్చువల్లీ వాళ్ళని రక్షించడానికి శ్రీజని ఎలిమినేట్ చేయడం జరిగింది, అది మనం చూసాము. చేతులు బిగ్ బాస్ చేతులు ఆడియన్స్ ప్రకారమే, కానీ అక్కడ వైల్డ్ కార్డ్ ఎవరైతే వైల్డ్ స్ట్రోమ్గా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఏందండి, గేమ్స్ పెట్టేసి. అక్కడ కూడా అన్యాయం శ్రీజాకి జరిగింది. శ్రీజాకి అయితే బిగ్ బాస్ 9లో అన్యాయమే జరిగింది, తన ఏవి కూడా ప్లే చేయలేదు పాపం. అది మాత్రం అన్యాయమే. అది బిగ్ బాస్ 9లో ఎవరికైతే అన్యాయం జరిగిందంటే శ్రీజాకి అన్యాయం జరిగినట్టు.